ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు బీజేపీ నేత రవిచంద్రారెడ్డి గారు. అంటే మాజీగా అంటే అంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటికీ ఈయన కొత్తగా బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. సో మరి ఏపీకి సంబంధించి అనేక రాజకీయ పరిణామాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే భారతదేశానికి సంబంధించి అదేవిధంగా పాక్కి సంబంధించి యుద్ధం ఏదైతే ఉందో అనేక అంశాలు కూడా దాని మీద కూడా చర్చించాల్సిన అవసరం మనకు ఉంది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో ఇప్పుడు లిక్కర్ కుంభకోణం అనే అంశం చాలా పెద్ద ఎత్తున దుమారం రేపుతా ఉంది. అనేక అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి కాబట్టి రవిచంద్రారెడ్డి గారితో అనేక విషయాలు మనం మాట్లాడదాం. అసలు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి బీజేపీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అనేక అంశాలు పర్సనల్గా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. మరి ఆయన ఏం సమాధానం చెప్తారో చూద్దాం. సార్ నమస్కారం. నమస్తే రవిచంద్రారెడ్డి గారు, బీజేపీలోకి వెళ్ళినందుకు మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్ళినప్పుడు చెప్పడం అనేది అది గౌరవార్థం అనిపించుకుంటుంది. ఎనివే ఏదేమైనా సరే, మీరు పార్టీ మారడానికి గల కారణాలు ఏమైనా మీరు ఎలాగ ఇంటర్వ్యూలు చెప్తారు కాబట్టి ముఖ్యంగా ఏంటి అసలు బీజేపీ మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? బీజేపీ అనే పార్టీలో నేను చేరినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే కొత్తగా పార్టీలో చేరాడు కాబట్టి ఆ రొటీన్ డైలాగ్ ఏమో అనుకోవద్దు. ఎందుకంటే సమకాలీన రాజకీయ పార్టీల్లో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయ సిద్ధాంతాలు మాత్రమే చెప్తాయేమో కానీ దేశభక్తి గురించి ఎక్కడ నిర్వచనాలు కానీ లేకపోతే నినాదాలు కానీ ఉండనే ఉండవు. నేను ఈ పార్టీలో చేరినప్పటి నుంచి గమనిస్తున్నది ఏంటంటే, భరతమాత ఫోటోకి దండ వేయందే, పార్టీ ఫౌండర్కి వాళ్ళకి సంబంధించి దండ వేయందే, వందే మాత్రంతో మొదలయ్యే కార్యక్రమము జనగణమనతో ముగుస్తుంది. నాయకుడి యొక్క స్పీచ్ తర్వాత 3 సార్లు చెయ్యి పైకెత్తి భారత్ మాతాకి జై అనే నినాదంతో ఒక గూస్ బంప్స్ వచ్చే విధంగా, దేశభక్తి ప్రతిబింబించే విధంగా సమావేశాలు జరుగుతాయి. పార్టీ యొక్క సిద్ధాంతం మెట్ల మీద అయితే ఫస్ట్ ఎంట్రీలో, లేకపోతే ఆఫీస్లో ప్రతి గుమ్మం మీద ఎంట్రీలో, డయాస్కి పక్కన అన్ని దగ్గరలో కూడా ఉన్న కామన్ స్లోగన్ పార్టీ యొక్క సిద్ధాంతం బీజేపీది ఏంటంటే, కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. అంటే నీ స్వార్థం, నీ అభివృద్ధి పార్టీలో నీకు రావాలనుకునే పదవులు, వాటి కోసం ప్రయత్నం, నువ్వు చేయాలనుకున్న సేవ, ఇవన్నీ కూడా థర్డ్ ప్లేస్లో. ఫస్ట్ కంట్రీ. ఏ రాష్ట్రంలోనే ఇదే నినాదం ఉంది బీజేపీకి. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కొత్త నినాదం ఏం పెట్టలేదు. సో దేశం యొక్క గొప్పదనం కోసం రాష్ట్రాలన్నీ సమిష్టిగా అన్ని నాయకత్వాలు, రాష్ట్రానికి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా మొట్టమొదటి దేశం కోసం, ధర్మం కోసం అన్న నినాదం ఏదైతే ఉందో అది నిజంగా ఆచరణలో ఇంత బాగా జరుగుతుందని నేను గమనించడం జరిగింది. బయట వేరే పార్టీల్లో ఉన్నప్పుడు దేశం కోసం, ధర్మం కోసం అని బీజేపీ చెప్తుంటే చాలా మంది ఎద్దేవా చేసేవాళ్ళు. కానీ ఎద్దేవా చేయడం కాదు, ఒకసారి నిజంగా వచ్చి పార్టీ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది. అందుకనే ఈరోజు బీజేపీ ఈ దేశంలో కూటమి పార్టీలతో కలిపి 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు ఎన్ని? లడక్ అనే కేంద్ర పాలితం తీసేస్తే 28 రాష్ట్రాలే ఉన్నాయి. మరి 28 రాష్ట్రాల్లో ఈ భావజాలం ఎంత బలంగా ఉందనే దానికి సజీవ సాక్ష్యం 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉండడం. దాంట్లో నేరుగా బీజేపీ 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మోడీ గారు ఏమంటారు? సబ్కే సాత్ సబ్కా వికాస్. మిగతా పార్టీలు ఏమంటాయి? నా మైనారిటీలు, నా ఎస్సీలు, నా బీసీలు, ఈ విధంగా వర్గీకరణ చేసి హిందువుల్ని విభజించి, మైనారిటీలని బుజ్జగించి, ఇంకో కొన్ని వర్గాలను కలుపుకొని, అంటే హిందువుల దగ్గరికి వచ్చేటప్పుడు క్యాస్ట్ కావాలి, మిగతా వాళ్ళందరికీ ఆ మతాలు కావాలి. ఇవన్నీ కలిపేసి ఎలాగో మనకు చరిష్మా ఉంది, మన దగ్గర డబ్బు ఉంది, మనకు కొంత సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది, పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు, మనం గెలిచేద్దామనే కాంప్రమైజ్ ధోరణిలో కరప్ట్ పాలిటిక్స్ ఏదైతే చేస్తున్నారో దానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వన్స్ బీజేపీలో చేరినందుకు గర్వపడుతూ, బీజేపీలో అవకాశం ఇచ్చినందుకు మా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో బీజేపీకి సమగ్రంగా పనిచేసేదానికి ఇప్పటికే పని మొదలుపెట్టా. ఇప్పటికే 4 జిల్లాలకి మాట్లాడే అవకాశం నాకు పార్టీ ఇచ్చింది. సో ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో బీజేపీ యొక్క సిద్ధాంతాలు, బీజేపీ యొక్క వాల్యూస్, ఎథిక్స్, ఈ దేశభక్తి గురించి బీజేపీకి ఉన్న అంకిత భావం, ఈ బీజేపీ అనే పార్టీ ఈ దేశం కోసం, ధర్మం కోసం ఎందుకు ఏ విధంగా సేవ చేస్తుంది, నిజంగా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఈ రోజున జరుగుతున్న కార్యక్రమాలు అన్నీ కూడా బీజేపీ దేశం కోసం ఏ విధంగా గట్టిగా నిలబడింది, ఎన్ని విధానాల్లో మార్పు తెచ్చింది అనేది కూడా మీరు తెలుసుకుంటే
మీ ద్వారా ప్రజలందరూ తెలుసుకుంటే సంతోషిస్తాను. ఎందుకంటే ఆర్టికల్ 370 కాశ్మీర్లో లిఫ్ట్ చేయడం కానీ, అయోధ్యలో రామ మందిరం కట్టడం కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, కాదు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం కానీ, త్రిబుల్ తలాక్ కానీ, లేకపోతే ప్రతి ఒక్కటి ఆయుష్మాన్ భారత్ కానీ, లేకపోతే పిఎం కిసాన్ యోజన కానీ, అంత్యోదయ స్కీమ్ ద్వారా ప్రతి పేదవాడికి రేషన్ ఉచితంగా ఇవ్వడం కానీ, అనేక కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలకి అభివృద్ధి పదంలో నడిపిస్తూ దేశం యొక్క సమగ్రతను కాపాడుతూ దేశం కోసం నిలబడ్డ ఈ పార్టీ చేస్తున్న రాజకీయానికి మించి దేశ సేవ నాలుదీన్ని ఈ రోజున 2014లో మోడీ గారు పగ్గాలు చేపట్టేటప్పటికి దేశ ఆర్థిక పరిస్థితి ప్రకారం ప్రామాణికంగా తీసుకుంటే ప్రపంచ దేశాల్లో 10వ స్థానంలో ఆర్థికంగా భారతదేశం ఉంది. ఈ రోజున 2025 మనం ఏప్రిల్లో ఉన్నాం, మేలో ఉన్నాం. సో ఖచ్చితంగా ఇప్పటికే ఇది 5వ స్థానంలో ఉంది ప్రపంచంలో. 5వ స్థానంలో ఉండడం 10 సంవత్సరాల్లోనే సాధ్యం అవడంతో పాటు 2025 ఆఖరికల్లా 4వ స్థానానికి రాబోతున్నాం మనం. 4వ స్థానానికి రావడంతో పాటు 2027కి 3వ ప్రపంచ ఆర్థిక శక్తిగా 3వ స్థానంలోకి మనం రాబోతున్నాం. సో దీనికి ఎంత విజన్ ఉండాలి, డిఫెన్స్ పరంగా తీసుకున్న మార్పులు, దేశ రక్షణ కోసం సమగ్రంగా తీసుకుంటున్న అనేక నిర్ణయాలు, మోడర్నైజేషన్ వైపు పరిగెడుతున్న రైల్వేలు, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఇవి 1 కాదు 2 కాదు, అన్ని రంగాల్లో బీజేపీ ముందుంది. ఖచ్చితంగా కూడా బీజేపీకి సభ్యుడినైనందుకు ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ఇచ్చే ఏ బాధ్యత అయినా తీసుకుని ఖచ్చితంగా గొప్పగా బీజేపీ సిద్ధాంతాలను ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను. రవిచంద్ర రెడ్డి గారు, ఓకే రైట్, బీజేపీలోకి ఈరోజు వచ్చారు, ఆ పార్టీకి ఆకర్షితులయ్యో లేక పార్టీ భావాజాలం మీకు నచ్చో వచ్చారు. అసలు నిజంగా మీరు బీజేపీలోకి వెళ్ళడానికి ఏంటి కారణం? ముఖ్యంగా అసలు వైసీపీని విభేదించడానికి కారణం ఏంటి? నేను రాజకీయంగా ఇది 19వ సంవత్సరం, 11 సంవత్సరాల పాటు కాంగ్రెస్లో ఉన్నా, 6 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీకి సేవ చేశాం. ఈ వైఎస్ఆర్సీపీ నుంచి బయట రావడానికి ప్రధానమైన కారణం అక్కడ ఉన్న కోటరీలో ఉన్న కల్మషమైన రాజకీయం. నాయకుడికి అభిమాన పాత్రుడిగా ఉన్నప్పటికీ, నాయకుడికి అనుకూలంగా ఉన్నప్పటికీ, నాయకుడి ఆశీస్సులు ఉన్నప్పటికీ, అక్కడున్న కోటరీ ఏదైతే ఉందో వాళ్ళకి నచ్చకుంటే, మనం షార్ప్గా ఉంటే, మనం బాగా మాట్లాడితే, మనం బాగా ఫోకస్ అయితే, దేవుడిచ్చిన హైట్ పర్సనాలిటీ ఉంటే, నలుగురిలో నారాయణలా కాకుండా వంతపాడే గ్రూపులో లేకుండా వాళ్ళ కోటరీలో అడుగులకు మడుగులు ఒత్తే విధానంలో ఉండకుంటే వాళ్ళకి నచ్చదు. కాబట్టి ఈ దాష్టీకాన్ని తట్టుకోలేక పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది అన్నారు నన్ను బయట వచ్చినానుక, అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉండి లేకపోతే వెళ్ళిపోతావని. కానీ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా 8 నెలల పాటు ఉన్నాను. పార్టీలో ఎందుకు ఓడిపోయాం అనే విషయాల్ని నిస్సందేహంగా చర్చకి తీసుకోవాల్సిందని పట్టుబట్టాను. ముఖ్యంగా వై నాట్ 175 అని రాసిన వాడిని మీద పడి 2 కొట్టాలన్నంత కోపం వచ్చిందని కూడా చెప్పాను. దాంతోపాటు ముఖ్యంగా ఒక్క సర్వే కూడా నిజాయితీగా అధిష్టానమైన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకుండా మ్యానిపులేట్ చేసిన వాళ్ళని నిందించాను. అసలు ఎవరెవరు కోవట్లుగా పార్టీలో పనిచేస్తున్నారో సాక్షాత్తు నాయకుడికే చెప్పాను, మీడియాలో కూడా చెప్పాను. అంటే నేను తెగించి ఎందుకు చెప్పాలి? అలా చెప్తే కోటరీకి నచ్చదని నాకు తెలుసు. కానీ ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు లేకపోతే మరోసారి ప్రజలు దగ్గర రానిరని కూడా నాకు తెలుసు. నాయకుడిని భ్రమంలో ఉంచుతూ, నాయకుడిని గౌరవ అధ్యక్షుల్లాగా ఒక పక్కన పెట్టేసి వీళ్ళు ఉత్సవ విగ్రహాల పెత్తనం అంతా ఊరంతా దున్నేస్తుంటే, అధికారంలో లేనప్పుడు కూడా సంపాదనకి మార్గాలు ఎత్తుక్కుంటుంటే ఈ పార్టీ నిలబడదు. పైగా పార్టీ కార్యకర్తలతో ఏర్పడాలి, కొత్తగా వచ్చే సభ్యత్వాలతో పునరుత్తేజం పొందాలి. సభ్యత్వం అనేది నామోనిషాన్ని లేకుండా, అసలు సభ్యత్వమే ఇళ్ళకాలం చేయకుండా ఇది ఎక్కడ రాజకీయ పార్టీ? ఇవన్నీ అడిగినందుకు నాకు వివక్ష అనేది మొదలైంది. నా ప్రధానమైన బలం నా గళం. నేను మీడియాలోకి వచ్చి మాట్లాడితే చాలా మంది కనెక్ట్ అయ్యారు. పార్టీకి కూడా చాలా న్యాయం జరిగింది. అటు కాంగ్రెస్లో కానీ ఇటు వైఎస్ఆర్సీపీలో కానీ నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నా నేను మాట్లాడితే ఒక వాల్యూ ఉంటుందని చెప్పి నన్ను చాలా మంది ఇష్టపడ్డారు. అదేవిధంగా కంటెంట్తో మాట్లాడతాడు, బూతులు మాట్లాడని ఆ మంచి పేరు కూడా ఉంది. దాంతోపాటు నేను మాట్లాడే మాటల్లో నిజం ఉంటే వీళ్ళకి రుచించలేదు. దాంతోపాటు ముఖ్యంగా హైరిడ్ పాలిటిక్స్ అంటే కార్యకర్తలతో, జిల్లా నాయకులతో, ప్రధానమైన నాయక గణంతో, ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో, మంత్రులతో, లేకపోతే వివిధ వర్గాల్లో ఉన్న మేధావులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే నాయకత్వం ఎప్పటికీ అధికారంలో ఉండేదేమో. అలా కాకుండా కార్పొరేట్ పాలిటిక్స్ లాగా ఐపాక్ అనే ఒక సంస్థను తీసుకొచ్చి వాళ్ళకి 100 కోట్లు దోచిపెట్టి వాళ్ళు ఇచ్చిన నినాదాల్ని
జగన్ అన్న నువ్వే మా భవిష్యత్తు, బా జగన్ అన్న మీతోనే మా జీవితం, నువ్వే మా నమ్మకం. ఇప్పుడు ఓడిపోయారు అంటే ఐపాక్ ఫెయిల్ అయినట్ట, జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయినట్ట? సిద్ధం కూడా వాళ్ళ కాన్సెప్టేనా? సిద్ధం వాళ్ళ కాన్సెప్టే. మొత్తం దాన్ని ఎంత డ్రామాలు, మొత్తం దాని గురించి ఎంత చెప్తే అంత అతిశయం ఏం లేదు. కానీ గ్రీన్ మ్యాట్ రాజకీయాలు, గ్రీన్ మ్యాట్ రాజకీయాలు, ఫోకస్డ్ రాజకీయాలు. ఇప్పుడు సిద్ధం అనే సభలో అక్కడొకటి వేశారు. కానీ ఎవరు కూడా హైవేల మీద వేసినప్పుడు ఏ ఊరు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చింది లేదు, అంత తోలకమే. జనాల్ని తోలి ఏదైతే బోర్డులు పట్టించారో, నినాదాల బోర్డులు, ఇవన్నీ కూడా కార్పొరేట్ కాన్సెప్ట్. దిస్ ఇస్ నాట్ యుఎస్ఏ. అందుకనే ఈ ప్యాక్ అని వచ్చింది. ఈ ప్యాక్ అని వైసీపీని ప్యాక్ చేశారు పద్ధతిగా. మరి ఎందుకు చేశారో, మరి వేరే వాళ్ళతో కుమ్మక్కయ్య చేశారో, లేకపోతే లోపల ఉన్న వాళ్ళే ఆ విధంగా ఏం పర్లేదని చెప్పారో, కోర్టుగిరి ఎవరు చేశారో తెలియదు. కానీ ఈ పార్టీకి మనుగడ ఉండాలంటే ఇది కాదు పద్ధతి అని తెలుసుకోవడంతో పాటు ఈ రోజు మళ్ళీ ఐప్యాక్ వచ్చి పనిచేస్తుంది, మళ్ళీ డిస్కౌంట్లో వచ్చి పనిచేస్తుంది. సో అదే కోటరీ, అన్ని బాధ్యతలు వాళ్ళు మాత్రమే వేసుకొని వాళ్ళ మీదనే పార్టీ ఆధారపడ్డట్టు. జగన్మోహన్ రెడ్డి గారు గెస్ట్ అపీరెన్స్ ఉంటే చాలు, మిగతా మేము నడుపుకుంటాం అన్నట్టు పార్టీని నడుపుకుంటాం. అంటే ప్రజల మద్దతు పనిలేదు, ప్యాక్ల మీదే ప్రజల మద్దతుని మేము పాలిష్ చేస్తాం. ప్రజలకి గతి లేదు. చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఖచ్చితంగా మాకే ఓటేస్తారని వైఎస్ఆర్సీపీ భ్రమలో ఉంది. కానీ రాబోయే ఎలక్షన్స్ కి ఇంకో 4 ఏళ్ళు ఉంది. ఎన్నో విచిత్రాలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. కానీ అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళేదో సూపర్ 6 ఇచ్చారు, సూపర్ 7 అని చెప్పి కూడా ప్యారడీ చేసి సూపర్ 7 కూడా సూపర్ 6 కూడా అమలు కావట్లేదు. కాబట్టి ప్రజలంతా నోరు తెరుచుకుని మనం ఆ రోజుల్లో ఇచ్చే స్కీములు లాంటివి ఇవ్వట్లేదు కాబట్టి మనం వస్తే మళ్ళీ ఇచ్చేస్తాం, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తాం కాబట్టి చచ్చినట్టు మనల్ని కోరుకొని మరి ఎతికి గెలిపిస్తారనే భ్రమలో ఉంది వైఎస్ఆర్సీపీ. అంత గతి లేకుండా ఏమి ప్రజలకు ఆప్షన్ లేకుండా ఉండదు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా కూటమి కలిసే పనిచేస్తుంది. అలా కాని పక్షంలో కొన్ని విచిత్రాలు జరిగే అవకాశం ఉంది. వాటిని నేను ఇప్పట్లో రివీల్ చేయను, మీరు 18 నెలల్లో చూస్తారు. ముఖ్యంగా నేననేది ఏంటంటే ఈ కార్పొరేట్ రాజకీయాలు 100 కోట్లు ఐప్యాక్ దోచిపెట్టేటప్పుడు కార్యకర్తలు గుర్తురారు, ముఖ్యంగా నాయకులు గుర్తురారు, జిల్లా అధ్యక్షులకు అసలు ఛాన్సే లేదు, ఎమ్మెల్యే క్యాండిడేట్లకు అపాయింట్మెంటే లేదు, మంత్రులకే దిక్కు లేకపోతే ఎమ్మెల్యేలు మీరేంది అపాయింట్మెంట్ అడిగేదని దబాయించిన కోటరీ. అసలు ఎన్నో మైనస్ పాయింట్లతో ఉన్న దాంట్లో నేను కొందరు కోవట్ల గురించి నేమ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసి ఓపెన్ మీడియాలో చెప్పినప్పుడు వచ్చిన ఘర్షణతో రాజీనామా చేసి బయటొచ్చా. రాజీనామా చేసినందుకు సంతోషంగా ఉన్నా. జాతీయ పార్టీ, జాతీయ భావాలతో పనిచేస్తున్న బీజేపీలో జాయిన్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు గొప్ప అవకాశం కలిగింది అని భావిస్తున్నా.